వెల్కమ్ టు 99 టీవీ కెరీర్ అండ్ గైడెన్స్. ఎంతోమంది విద్యార్థులు ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ ఇటువంటి అత్యున్నత సర్వీసులను సాధించడానికి ఎంతో కష్టపడి చదువుతూ ఉంటారు. కానీ దీనికే ఎంతో కాంపిటీషన్ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ కూడా లక్షలాది మంది విద్యార్థులు వీటిని క్రాక్ చేయడానికి ఎంతో కష్టపడి చదువుతారు. అయితే దీనికి సంబంధించి ప్రిపరేషన్ ఎలా ఉండాలి, ఎటువంటి గైడెన్స్ కావాలి, ఆ గైడెన్స్ ఎక్కడ తీసుకోవాలి, ఇవన్నీ కూడా చాలామందికి క్వశ్చన్ మార్క్గా మిగిలిపోతుంది. ఇవన్నీ కూడా మనతో చర్చించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు. 3 సార్లు ఐఏఎస్ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి గత 15 సంవత్సరాలుగా కూడా ఐఏఎస్ ఫ్యాకల్టీగా అనుభవం ఉండి అలాగే వందలాది మంది ఐఏఎస్ ఆఫీసర్లను మార్చిన మన ఎంజీ రావు గారు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సార్తో మాట్లాడి వీటన్నిటికీ మనం ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. హాయ్ సార్. హలో, నమస్తే సార్. సార్ చెప్పండి, ఇప్పుడు మనం అనుకున్నట్లుగా ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ ఇవన్నీ కూడా ఎంతో అత్యున్నత సర్వీసులు. అలానే దీని కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ విద్యార్థులు కూడా ఎంతో కష్టపడి చదువుతూ ఉంటారు. దీనికి సంబంధించి ఇప్పుడు ఇంతకుముందు మనం 10th ఇంటర్ తర్వాత ఎక్కువగా ఇంజనీరింగ్, డాక్టర్స్ వీటి వైపు వెళ్ళే వాళ్ళు, కోచింగ్ కూడా అలానే ఉండేది. కానీ ఇప్పుడు కాలేజెస్ కూడా వీటికి సంబంధించి కోచింగ్స్ 10th తర్వాత, ఇంటర్ తర్వాత ప్రారంభించేస్తున్నాయి కాలేజెస్లో కూడా. అంటే అసలు ప్రిపరేషన్ ఎలా ఉండాలి సార్, అసలు ఎప్పటి నుంచి ఉండాలి, మీ అనుభవం ప్రకారం ఏం చెప్తారు? ఎస్ అండి, ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ట్రెండింగ్ ఒకటి ఉందన్నమాట. ఇప్పుడు 2012 నుండి అంటే గత 1 డికేడ్ నుండి ఒక ట్రెండ్ అనేది ఇండియాలో కొనసాగుతుంది. ఆ ట్రెండ్ మంచిదా లేదా అనేది తర్వాత ఆలోచిస్తే, ఆ ట్రెండ్ ఏంటంటే 10th తర్వాత ఇంటర్మీడియట్ నుండే తర్వాత ఇంటర్మీడియట్తో పాటు డిగ్రీతో పాటు అంటే ఇంటర్ కోర్సులు చేస్తూనే డిగ్రీ కోర్సులు చేస్తూనే ఐఏఎస్ ప్రిపరేషన్ సైమల్టేనియస్గా మొదలుపెట్టే కాలేజీలు పుట్టగొడుగుల్లా రావడం అనమాట. దే ఆర్ మష్రూమింగ్ అక్రాస్ ది కంట్రీ, ఎస్పెషల్లీ తెలుగు స్టేట్స్ అండి. తెలుగు స్టేట్స్లో ముఖ్యంగా ఐఐటికి పేరు మోసిందనమాట. ఐఐటీలు ఇండియాలో పాతకాలం 6 ఐఐటీలు, ఇప్పుడు కొత్తగా వచ్చిన ఐఐటీలు ఎక్కువ మంది ఎక్కడ స్టూడెంట్లు వెళ్తారంటే ఏపీ నుంచి వెళ్తారు, ఎస్పెషల్లీ తెలంగాణ, ఏపీ నుండి. ఇదే విధంగా ఇదే ట్రెండ్ ఐఏఎస్లోకి ఎంటర్ అయిపోయింది. ఇక్కడ డిగ్రీ ఐఏఎస్లతో ఇంటర్మీడియట్తో పాటే ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్లు అంటే టాప్ మోస్ట్ కెరీర్లు, టాప్ మోస్ట్ కేంద్ర ఆల్ ఇండియా సర్వీసులు, సెంట్రల్ సర్వీసెస్ కొట్టడానికి కావాల్సిన ఒక రకమైన అద్భుతమైన ఒక కాంపిటీషన్ ఉంటుందన్నమాట. దాన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తూ డిగ్రీ, ఇంటర్మీడియట్ కాలేజీలు ఉంటే ఐఏఎస్ ప్రిపరేషన్ ప్రారంభిస్తున్నారు. ఇప్పుడు అసలైన క్వశ్చన్ ఏంటంటే, ద మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, డిగ్రీ ఇంటర్మీడియట్లతో పాటే 10th క్లాస్ తర్వాత ఐఏఎస్ ప్రిపరేషన్ చెయ్యొచ్చా అంటే చెయ్యొచ్చు. 100% అబ్జల్యూట్లీ దే కెన్ డూ ద ప్రిపరేషన్. ఎందుకంటే ఇట్ నీడ్స్ ఇయర్స్ టుగెదర్, దే నీడ్ ఏ ప్రిపరేషన్ అనమాట. ఐఏఎస్, ఐపీఎస్ అవ్వాలంటే ఓవర్ నైట్ అయ్యేది కాదండి, చాలా ప్రిపరేషన్ అవ్వాలి. దట్ టు దిస్ ఈజ్ నాట్ ఎన్ అకాడమిక్ ఇష్యూ. అంటే మనకు ఒక సిలబస్ ఇచ్చేసి ఆ సిలబస్ బాగా పట్టేసి చదివేసి బైహార్ట్ చేసేస్తే మార్క్స్ వచ్చే ఐఐటీ లాంటి ఎగ్జామ్లు కాదు ఇవి. ఇట్స్ నాట్ ఓన్లీ నాలెడ్జ్ బేస్డ్ ఎగ్జామ్ అండి. నాలెడ్జ్ బేస్డ్ ఎగ్జామే కాదు, నాలెడ్జ్తో పాటు దే నీడ్ సంథింగ్ అనమాట. అదేంటంటే ఐఏఎస్ పల్స్ అంటారు, దాన్ని సివిల్ సర్వీసెస్ పల్స్ అంటారు. దాన్ని ఇంకా అర్థవంతంగా చెప్పాలి అంటే కంట్రీకి కావాల్సిన ఎన్నో ఎలిమెంట్స్ అవ్వాలి. ప్యాట్రియోటిజం ఉండాలి, వాడికి సమాజం అంటే అర్థం చేసుకోవాలి, దేశ సేవ చేయగలగాలి, హ్యుమానిటేరియన్ యాటిట్యూడ్ ఉండాలి, అపాతి ఉండాలి, ఎన్నో లక్షణాలు కూడా ఉంటాయి అన్నమాట. ఆ లక్షణాలన్నీ కలిపితే సివిల్ సర్వీసెస్ పల్స్ అంటాం. ఈ పల్స్తో పాటు నాలెడ్జ్ ఉండాలి. అంటే నాలెడ్జ్ ఇవ్వగలిగేవి డిగ్రీ కాలేజీలు, ఇంటర్మీడియట్ కాలేజీలు, ఐఐటీ లాంటి ప్రిపరేషన్లు ఇవన్నీ. బట్ ఇట్స్ నాట్ ఓన్లీ నాలెడ్జ్ బేస్డ్ ఎగ్జామ్, దీంతో పాటు ఐఏఎస్ పల్స్ కావాలి. అది డిగ్రీ, ఇంటర్మీడియట్ కాలేజీలు ఇవ్వలేవు. అందుకని నేను చెప్తున్నా, డిగ్రీ ఇంటర్మీడియట్తో పాటు ఐఏఎస్లో ప్రిపేర్ అవ్వకూడదు. దిస్ ఇస్ అన్ హార్డ్ ఫ్యాక్ట్ అండి. ఇప్పుడు ఇది నేను చెప్పేది చాలా షాకింగ్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఎవ్వరూ మనకి చెప్పరు, ఈవెన్ ఐఏఎస్ ఫ్యాకల్టీలు చెప్పరు. దీన్ని చాలా హార్డ్గా చెప్పేస్తున్న ఈ విషయాన్ని, చాలా చేదు నిజం, బెటర్ పిల్ అనమాట. ఎవ్వరు చాలా చేదు గుళికిది. ఎందుకంటే ఏ ఫ్యాకల్టీలు చెప్పరు. ఎందుకంటే డిగ్రీ, ఇంటర్మీడియట్ కాలేజీల వల్ల ఎంత ఎంప్లాయ్మెంట్ అవుతుంది, ఫ్యాకల్టీలకు డబ్బులు లభిస్తాయి. కాబట్టి వాళ్ళు చెప్పలేరు, వాళ్ళ లైవ్లీహుడ్ అక్కడ ఆధారపడి ఉంది. వాళ్ళు చెప్పకపోవడానికి ఒక రీజన్ ఉంది. ఇక రెండో విషయం ఏంటంటే, ఇట్స్ ఎ కార్పొరేట్ అనమాట. ఇట్స్ ఎ కార్పొరేట్ ఎక్స్ప్లాయిటేషన్. ఈరోజు చూడండి, ఏపీ, తెలంగాణలో వైజాగ్ నుండి, హైదరాబాద్ నుండి, తర్వాత వరంగల్, చిన్న 2 టైర్ సిటీస్, 3 టైర్ సిటీస్ నుంచి ఈ గ్లోబల్ సిటీస్ అయిన హైదరాబాద్, వైజాగ్లో కూడా వందలాది డిగ్రీ, ఇంటర్మీడియట్ కాలేజీలు ఈరోజు ఐఏఎస్ ప్రిపరేషన్ చేపిస్తున్నాయి. దాంట్లో వేల కొద్ది స్టూడెంట్లు ఉన్నారు.
వందల వేల కోట్ల బిజినెస్ అవుతుంది. కాబట్టి ఈ బిజినెస్ సర్కిల్ అంతా ఏం చేస్తో మనకు తెలుసు. కాబట్టి నేను ఈ విషయాన్ని ఎప్పుడూ చెప్పని ఒక అన్‌రివీల్డ్ ట్రూత్ చెప్పేస్తున్నా. అదేంటంటే ఇంటర్ డిగ్రీలతో పాటు ఐఏఎస్ ప్రిపరేషన్ వద్దనమాట. ఒక రకంగా మీరు ఐఏఎస్ ఇంటర్తో పాటు 10th తర్వాత ఇంటర్ డిగ్రీలతో పాటు ఐఏఎస్ ఐపీఎస్లు ప్రిపేర్ అవుతుంటే మీరు అన్‌ఎంప్లాయీస్‌గానే మిగిలిపోతారు. ఇంకా హార్డ్‌గా చెప్పాలంటే ఆ కాలేజీలు ఇంటరు డిగ్రీలుతో పాటు ఐఏఎస్ ప్రిపేర్ చేయడానికి పెట్టిన కాలేజీలు మనకి నిరుద్యోగులను తయారు చేస్తున్నాయి. ఇంకా వర్స్ట్ వర్డ్ ఉపయోగించి చెప్పాలంటే ఐఎమ్ వెరీ సారీ టు యూజ్ దిస్ వర్డ్, వాళ్ళు టెర్రరిస్టులను తయారు చేస్తున్నారండి. దే ఆర్ క్రియేటింగ్ ఏ టెర్రరిస్టులు అనమాట, అన్ఎంప్లాయిడ్ టెర్రరిస్టులు. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ అశోక్ నగర్, ఢిల్లీ రాజేంద్ర నగర్లు చూస్తే, లేదా బెంగళూరు చెన్నైలో ఈ సివిల్ సర్వీసెస్ సెంటర్స్ ఉంటాయి అనమాట, ప్రిపరేషన్ సెంటర్స్ ఉంటాయి ఈ లక్నోలో. ఇక్కడికి వెళ్ళి చూస్తే డిగ్రీతో పాటు ఇంటర్తో పాటు ఐఏఎస్ ప్రిపేర్ అయ్యి వచ్చిన వాళ్ళు అక్కడ ఉన్నారు, మళ్ళా కోచింగ్ తీసుకుంటున్నారు. వై దే ఆర్ టేకింగ్ అగైన్ కోచింగ్? ఎందుకంటే డిగ్రీ ఇంటర్తో పాటు అంటే ఆల్మోస్ట్ 5 సంవత్సరాలు ఐఏఎస్ ప్రిపేర్ అయిపోయి వాళ్ళు చాలా వెళ్ళి కొట్టేసేయాలి. కానీ వై దే ఆర్ టేకింగ్ కోచింగ్? అదొకటి. 2 చాలా హార్డ్ ఎవిడెన్స్. అంటే నేను ఇప్పుడు ఇంటరు 10th తర్వాత ఇంటరు డిగ్రీలతో పాటు ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ ఐఎఫ్ఎస్ ప్రిపరేషన్ వద్దని చెప్పడానికి ఐ హ్యావ్ టు బి సబ్స్టెన్షియేటెడ్ మై సెల్ఫ్. అంటే నేను దానికి ఎవిడెన్స్ ఇవ్వాలన్నమాట. దానికి నేను ఇస్తానండి. గత దశాబ్ద కాలంలో డిగ్రీ ఇంటర్లతో పాటు ఐఏఎస్ ప్రిపేర్ అయిన వాళ్ళు ఎంతమంది యూపీఎస్సీ సెలక్షన్లో సెలెక్ట్ అయ్యారు? 0.5% కూడా ఇంటర్ డిగ్రీలతో పాటు ఐఏఎస్ ప్రిపేర్ అయిన వాళ్ళు లేరు. దిస్ ఈజ్ ద హార్డ్ ఫ్యాక్ట్ అనమాట. యూ కెన్ వెరిఫైడ్ ది యూపీఎస్సీ లిస్ట్ అండి. కానీ ఇక్కడ కార్పొరేట్ కాలేజీలు ఎవరైతే లేదా ఇంటర్ డిగ్రీలతో పాటు ఐఏఎస్ కోచింగ్ వెసులుబాటు యాక్సెసిబుల్ ఇచ్చేవాళ్ళు కొన్ని చూపిస్తారు, మా కాలేజీ నుంచి ఇంతమంది వచ్చారు. కానీ అక్కడ జరిగేది ఏంటంటే ప్రిలిమినరీ మెయిన్స్ ప్రిపరేషన్ బయట చేసేసి ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళని ఏదో ఇంటర్వ్యూ గైడెన్స్ ఒక మాక్ ఇంటర్వ్యూ ఇచ్చేసి, లేకపోతే ఆల్రెడీ అయిన వాళ్ళని కొన్ని డబ్బులు ఇచ్చి తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి ఇదిగోండి మా డిగ్రీ అని ఫోటోలు వేస్తారు. ఇది జరిగే తంతు అనమాట. ఇది అందరికీ తెలియని సత్యం. అందువల్ల డిగ్రీతో పాటు ఇంటర్తో పాటు ఐఏఎస్ ప్రిపేర్ అయిపోతే మా కూతురు మా కొడుకులు అద్భుతంగా చదివేస్తారు, గ్యారంటీ ఐఏఎస్ ఐపీఎస్లు అయిపోతారు, మాకు తిరుగులేదు అని తల్లిదండ్రుల యొక్క యాస్పిరేషన్స్, ఓకే, లేకపోతే ఆ పిల్లల యొక్క ఒక డ్రీమ్ కొట్టాలనే డ్రీమ్ని మనకి ఎక్స్ప్లోయిట్ చేస్తున్నారు, మన ఎమోషన్స్ ఎక్స్ప్లోయిట్ చేస్తున్నారు. అంతేకాని వాళ్ళు చేసేది ఏదీ లేదు. వందల వేల కోట్లని వాళ్ళు మన డబ్బులు తీసుకోవడానికి చేసే ఒక పెద్ద తంతు. పోని వాళ్ళు వందల వేల కోట్లు సంపాదిస్తున్నారంటే జీవితాలు పాడు చేస్తున్నారు. ఓకే, ఆడపిల్లలు తర్వాత పిల్లల యొక్క భవిష్యత్తులను వాళ్ళు నాశనం చేస్తున్నారు, ఆవిరి చేస్తున్నారు. ఎందుకు? ఇంటర్మీడియట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక మనిషి ఎడ్యుకేషన్ కెరీర్లో ఇంటర్మీడియట్ ఈజ్ వెరీ క్రూషియల్. తర్వాత డిగ్రీ ఈజ్ ద వెరీ క్రూషియల్. ఈ టైంలోనే చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలన్నమాట. కానీ వాళ్ళు ఐఏఎస్ పేరు చెప్పి వేరే తీసుకొస్తున్నారు. దీంతో వాళ్ళ ప్రాబ్లం అంతా, లైఫ్ అంతా స్పాయిల్ అయిపోతుంది. తర్వాత వాళ్ళ కెరీరు ఉండదు, ఐఏఎస్ ఐపీఎస్లు రావు. ఎందుకంటే ఐఏఎస్ ఐపీఎస్లు నేను ఇందాక చెప్పినట్టు ఎట్ ద అవుట్ సెట్ ఐ టోల్డ్ యూ దట్ దిస్ ఐఏఎస్ ఐపీఎస్ అనేది చాలా జాగ్రత్తగా వినాలండి ఇది. ఎందుకంటే ఐఏఎస్ అనుభవం ఉంటే తెలుస్తుంది అనమాట, ప్రిపరేషన్ అనుభవం లేకపోతే అయిన వాళ్ళకి తెలుస్తాయి. నాలెడ్జ్ ఒక్కటి ఉంటే ఐఏఎస్ ఐపీఎస్లు రావు. నాలెడ్జ్తో పాటు దే విల్ టెస్ట్. యూపీఎస్సీ ఇస్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఆర్గనైజేషన్ ఆన్ ది ఎర్త్ అండి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. అది సెలెక్ట్ చేస్తుంది ఐపీఎస్లు, ఆల్ ఇండియా సర్వీసెస్, సెంట్రల్ సర్వీసెస్. టోటల్గా 24 సర్వీసెస్లు ఉంటాయి. అక్కడ సెలక్షన్లో ప్రతి క్వశ్చన్ వెనకాల వాళ్ళు ఒకటి టెస్ట్ చేస్తారు. ఇట్ అపియర్స్ టు బి టెస్ట్ ది నాలెడ్జ్, బట్ దే ఆర్ నాట్ యాక్చువల్లీ టెస్టింగ్ ది నాలెడ్జ్ అండి. నాలెడ్జ్తో పాటు దే విల్ టెస్ట్ ది యూపీఎస్సీ పల్స్, సివిల్ సర్వీస్ పల్స్ అంటారు. నేను ఇందా చెప్తున్నట్టు డజన్ల కొద్దీ కొన్ని క్వాలిటీస్ ఇంపార్టెంట్. పెట్రోయిటిజం నుంచి, హ్యుమానిటేరియన్ నుంచి, అపాతి నుంచి, పేదవాడిని ఆదుకోవాలనేది నుంచి, అండర్స్టాండింగ్ అబౌట్ అవర్ మైల్యూ, మన సొసైటీ నుంచి అండర్స్టాండింగు, ఈవెన్ కల్చర్ నుంచి, హిస్టరీ నుంచి, జోగ్రఫీ నుంచి అన్నీ అండర్స్టాండింగ్ ఉంటే ఒక డిసిషన్ తీసుకోగలుగుతారు. వీడికి ఒక నిర్ణయం తీసుకునే పవర్ వీడికి ఉందా లేదో చూస్తారు. అంతేకాని బాగా చదివిన ఐఐటీని తీసుకొచ్చే ఐఏఎస్ ప్రిపరేషన్ చేస్తే వాడు ఏం చేయలేడు. వాడు ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేయడు. నాలెడ్జ్ ఈజ్ నాట్ ఎసెన్షియల్ టు బికమ్ ఐఏఎస్. అందుకే
ఎక్కడ నేను ఇంకొక ఎవిడెన్స్ చెప్తున్నాను, ఎందుకు ఇంటర్ డిగ్రీలతో పాటు ఐఏఎస్ వద్దని నేను చెప్తున్నానంటే, ఇంతవరకు యూపీఎస్సీ వాళ్ళని సెలెక్ట్ చేయడంలే. యూపీఎస్సీ ఈజ్ ఆల్సో డిస్కరేజింగ్ సచ్ కాలేజెస్. ఎందుకంటే వాళ్ళు ఆర్టిఫిషియల్గా తయారై వస్తారు. ఆర్టిఫిషియల్గా తయారై వచ్చి కేవలం బట్టి పట్టుకు వచ్చేవాడు ఐఏఎస్గా పని చెయ్యడు. దీన్ని నేను చెప్తానండి. జేఈఈ నీట్లు ప్రిపేర్ అవుతారు చాలా బట్టి ఓకే, అక్కడ నాలెడ్జ్ నో ప్రాబ్లం, వాళ్ళు అలాగే బట్టి వెళ్ళొచ్చు. ఏదైనా నీటు జేఈ ర్యాంకులు కొట్టి ఐఐటీలకు వెళ్ళొచ్చు. బట్ ఇలా బట్టి పట్టేవాళ్ళు ఐఏఎస్లో కుదరదు. ఇప్పుడు మన కంట్రీ పరిస్థితి ఎలా ఉందంటే, యూపీఎస్సీ ద గ్రేట్ లెజెండ్స్ ఉంటారండి, యూపీఎస్సీ చైర్మన్ చేసిన హోతాలు వీళ్ళు అనమాట. వాళ్ళు కొన్ని సందర్భాల్లో దే ఎక్స్ప్రెస్డ్ దే రిగ్రెట్ అనమాట అబౌట్ ది ప్రజెంట్ దోజ్ ఆర్ రిక్రూటింగ్ టు దిస్ సెంట్రల్ సర్వీసెస్ అండ్ ఆల్ ఇండియా సర్వీసెస్. ఏ విధంగా, ఒక ట్రాక్టర్ అని కొడితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మొబైల్లోకి వెళ్ళి ట్రాక్టర్, గూగుల్లో ట్రాక్టర్ వెతుక్కుంటున్నారు. వాడు ఎప్పుడు ట్రాక్టర్ కూడా చూసి ఉండడు. కోడి పల్లెటూరు అంటే పల్లెటూరు వాతావరణాలు వాళ్ళు గూగుల్లో చూస్తున్నారు. పల్లెటూరు వాడు ఎప్పుడు విజిట్ చేసి ఉండడు. వాళ్ళు దేశ సేవ ఎలా చేయగలుగుతారు? ఇండియాలో అగ్రికల్చర్ మీద 50% ఆధారపడి ఉన్నారు. ఈ ఇండియా ఈజ్ ఫేసింగ్ సో మెనీ ప్రాబ్లమ్స్. ఇండియా ఈజ్ అట్ ది క్రాస్ రోడ్స్. ఇలాంటి పరిస్థితుల్లో బట్టి పట్టిన వాళ్ళు, ఆర్టిఫిషియల్గా తయారైన వాళ్ళు వాళ్ళు పనిచేయరు కదండి. అందుకే యూపీఎస్సీ ఇట్ సెల్ఫ్ ఈజ్ డిస్కరేజింగ్ సచ్ కాలేజెస్. అందుకే ఎవ్వరూ కూడా ప్రిలిమినరీ దాటిన మెయిన్స్ ఎగ్జామ్ దగ్గరే వాళ్ళు ఎలిమినేట్ అయిపోతున్నారు. ఎవ్వరు అక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత, నా ఇంటర్వ్యూ అనుభవంతో చెప్తున్నా, ఇంటర్వ్యూ వన్ ఆఫ్ ది బెస్ట్ జరుగుతుందండి యూపీఎస్సీ. వాళ్ళు నాలెడ్జ్ టెస్ట్ చేయరా ఆ రూమ్లో, వాళ్ళు జస్ట్ ఫ్యూ మినిట్స్లో వీడి కంట్రీకి సేవ చేయగలుగుతాడో లేదో పట్టేస్తారు. వీడు ఎలా వచ్చాడో పట్టేస్తారు మన బయోడేటా చూసి. ఇంటర్వ్యూ డిగ్రీలతో పాటు ఈ డిగ్రీలు చదివిన వాళ్ళు మళ్ళీ బీఏలు చూడండి, బీఏ చదివిస్తారు వాళ్ళు, బీఎస్సీలు చదివిస్తారు. బీఏ ఎప్పుడండి? 1990s ముందే, ఒక 30 years బ్యాకే బీఏ అంటే ఏదో గోల్డ్ మెడలిస్టు. ఇప్పుడు బీఏ చదివినోడు కంటే ఎంఎన్ఆర్ఈజీ వర్క్ చేసేవాడు బెస్ట్. ఇప్పుడు ఉంటే బీటెక్లు చేయాలి. బీటెక్లు కూడా పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఏఐ వచ్చేసింది, సైబర్ సెక్యూరిటీ పెద్దవి వచ్చేసినాయి అనమాట, క్వాంటమ్ టెక్నాలజీస్. ఈ 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో ఉన్నాం. ఈ టెక్నాలజీలు తెలుసుకోకుండా ఐఏఎస్ ఆఫీసర్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్లు కూడా పనిచేయలేరు. అందుకనే ఎక్కువ సెలక్షను టెక్నాలజికల్ బేస్డ్ డిగ్రీస్తో వస్తున్నారు. ఇదనమాట. ఎట్టి పరిస్థితుల్లో మీ కూతుళ్ళు కొడుకుల్ని, మనకు డబ్బులు ఉన్నాయే కాదని తీసుకెళ్ళి హాస్టల్లో పెట్టి ఐపీఎస్లు ఐఏఎస్లు అవ్వాలని, ఐఏఎస్ ఐపీఎస్లతో ప్రిపరేషన్తో ఇంటర్మీడియట్ డిగ్రీలతో పాటు ప్రిపేర్ చేసి, మళ్ళీ ఎప్పుడో అబ్జోల్యూట్ అయిపోయిన, అవుట్డేటెడ్ అయిపోయిన బీఏ కోర్సులు, బీఎస్సీ కోర్సులో జాయిన్ చేస్తున్నారు. ఇది చాలా దారుణం. మీ కొడుకులు కూతుళ్ళు యొక్క భవిష్యత్తుని మీరే చేతులారా చెడగొట్టుకుంటున్నారు. తెలిసి కాదు, తెలియక, అన్కాన్షియస్లీ ఈ కార్పొరేట్ కల్చర్లో పడిపోయి ఇంటరు డిగ్రీలతో పాటు ఎట్టి పరిస్థితుల్లో ఐఏఎస్లు జాయిన్ చేయించవద్దు. దానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి ఐపీఎస్ ఐఏఎస్ అవ్వాలని. ఇంకోటి ఏంటంటే, ఐఏఎస్ ఐపీఎస్లు చూడండి, ప్రతి ఇయర్ 1000+ పోస్టులు వస్తాయి. అంటే దీనికి కాంపిటీషన్ ఎంత ఉంటుందంటే 0.2% సక్సెస్ అవుతారు. వరల్డ్స్ టఫెస్ట్ ఎగ్జామ్స్లో ఇది 3rd ప్లేస్లో ఉందండి. వరల్డ్ టఫెస్ట్ ఎగ్జామ్లో 3rd ప్లేస్లో ఉంది ఇండియన్ సివిల్ సర్వీసెస్. ఇలాంటి టఫెస్ట్ ఎగ్జామ్కి లక్షల మంది ప్రిపేర్ అవుతుంటే సక్సెస్ రేట్ 0.2%. ఇది గ్యారంటీ కాదు. వేరే ఐఐటి జేఐటి కూడా కొన్ని సీట్లు ఎక్కువ ఉంటాయి. ఐఐటి జేఐటి ప్రిపేర్ అయినట్టు కనీసం వెళ్ళి ఎంసెట్ ప్రిపేర్ అవ్వచ్చు. మరి బీఏ చదివి, బీఎస్సీ చదివి ఐఏఎస్ రాకపోతే వాళ్ళు టెర్రరిస్టులు, నిరుద్యోగులు కాక ఏంటి? చాలా దారుణమైన రిగ్రెటబుల్ సిచ్యువేషన్ అనమాట, హారిబుల్ సిచ్యువేషను. ఇంటరు నేను అనుభవంతో చెప్తున్నా. ఇప్పుడు యూపీఎస్సీ సెలక్షన్స్ లాస్ట్ 1 decade నుంచి చెప్తున్నా. యూపీఎస్సీ ట్రెండ్ని బట్టి, యూపీఎస్సీ ప్రిపరేషన్ మూడ్ని బట్టి దీన్ని అంతా స్టడీ చేసి నేను చెప్తున్నా. ఒక వర్డ్లోనే, ఇంటర్మీడియట్ 10th తర్వాత ఇంటరు డిగ్రీలతో పాటు ఐఏఎస్ ఐపీఎస్ ప్రిపేర్ చేయించే ఇంటరు డిగ్రీ కాలేజీల్లో మీ కూతురు కొడుకుల్ని జాయిన్ చేయించవద్దు, అంతేనండి. సార్, అయితే ఇప్పుడు మీరు చెప్పినట్లుగా నిజంగా ఇదంతా చాలా షాకింగ్గా ఉంది. కానీ ఏంటంటే ఆఫ్టర్ 10th ఇటు ఇంటర్ డిగ్రీతో పాటే వాళ్ళు చెప్పిన కాలేజెస్ వాళ్ళు ఏంటంటే ఈ కోచింగ్ ఇచ్చేస్తాము, మీ పిల్లల్ని మీరు హై ఎండ్స్కి మీరు తీసుకువెళ్ళొచ్చు, ఇన్ని వాళ్ళు చెప్పిన మాటలకి ఇటు పేరెంట్స్ కూడా అట్రాక్ట్ అవుతున్నారు. అంటే ఇంకొకటి సార్, ఇక్కడ వారి పిల్లలు ఈ ఏవైతే సివిల్ సర్వీసెస్కి అర్హులా కాదా? ఈవెన్ ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉన్నారంటే ఎవరినో చూసి, లేదంటే హీరోనో చూసి నేను ఐఏఎస్ అయిపోతాను, ఐపీఎస్ అయిపోతానంటే కాదు సార్. దానికి ఎటువంటి ఆ పర్సన్కి సెల్ఫ్గా ఎలా డిక్లేర్ చేసుకోవాలి, నేను దీనికి అర్హుడిని అని మీరేం చెప్తారు? ఎస్ అండి, ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ అవ్వడం లేదా ఐఆర్ఎస్ అవ్వడం, ఇలాంటి 24 సర్వీసులు ఉంటాయి. ఆల్ ఇండియా సర్వీసెస్, సెంట్రల్ సర్వీస్ అని. ద బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ సర్వీసెస్. మీకు 1,000 కోట్లు ఉన్నా, 100 కోట్లు ఉన్నా, ఎవ్వరికి రాని ఒక అర్హత ఐఏఎస్ ఐపీఎస్లు, ఐఆర్ఎస్లు అయినా, ఐఎఫ్ఎస్ అయినా వస్తాయి అన్నమాట. ఎందుకంటే నాట్ ఓన్లీ శాలరీ అండి,
నాట్ ఓన్లీ కంఫర్ట్, నాట్ ఓన్లీ ఎనేబుల్ యూ టు డూ ద సర్వీస్ టు ద నేషన్. పూర్కి ఏమీ లేని వాళ్ళకి సర్వీసులు చేయడమే కాదు, దేశ సేవలో పార్టిసిపేట్ చేయడమే కాదు, ఒక రకమైన సాటిస్ఫాక్షన్ వస్తుంది. దాంతోపాటు యూ కెన్ ఎంటర్డ్ ఇంటూ పవర్ కారిడార్స్ ఆఫ్ ది కంట్రీ. చూడండి, ఒక ఐఏఎస్ ఐపీఎస్ చూడండి, మొన్న ఇండియా EU ట్రేడ్ డీల్ జరుగుతుంటే ఒక ఐఎఫ్ఎస్ ఆఫీసరు వెనకాల ట్రాన్స్లేట్ చేస్తున్నాడు. ఒక చూడండి ఎంత ఉమెన్, ఈవెన్ హ్యాండిక్యాప్డ్ దివ్యాంగులు, చిన్న చిన్న వాళ్ళు చూడండి, కాశీ విశ్వనాథ్ భవ్య కాశీ విశ్వనాథ్ టెంపుల్ ఎవరు కట్టారు? ఒక దివ్యాంగురాలు. ఒక అద్భుతాలు జరుగుతాయి అనమాట. ఇండియా కోసం పోరాడతారు. ఏది యుఎన్ఓలో రిప్రజెంటేటివ్స్ ఉంటారు, ఆ దేశానికి అంబాసిడర్స్ ఉంటారు. యాక్చువల్లీ ఇండియా ఈజ్ బీయింగ్ రూల్డ్ బై సివిల్ సర్వెంట్స్, నాట్ పొలిటీషియన్స్. ఎగ్జిక్యూటివ్ నుండి ప్రతి విషయంలో దే ఆర్ పార్టిసిపేటింగ్ అనమాట. అంత అత్యున్నతమైన సర్వీసులు ఇచ్చేది ఐఏఎస్ ఐపీఎస్. మరి దీని ప్రిపరేషన్ ఏ విధంగా చేయాలంటే ఎప్పుడు కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, డిగ్రీ అయిపోయిన తర్వాత ఆ ప్రిపరేషన్ ఆలోచించినా సరిపోదు. ఒకవేళ లేదు నేను ఇంటర్ డిగ్రీలతో పాటే నేను ఐఏఎస్ ప్రిపేర్ అయిపోతాను, ఐ వాంట్ టు గెట్ అట్ ఎనీ కాస్ట్, ఐ వాంట్ టు గెట్ దీస్ సర్వీసెస్ అంటే యూ కెన్ డూ ఇట్, బట్ డోంట్ సాక్రిఫైస్ యువర్ ఇంటర్ డిగ్రీలు. ఎందుకంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషను ఇంటర్వ్యూలో దే ఆర్ పర్టికులర్లీ అబ్జర్వింగ్ దట్ అబౌట్ యువర్ డిగ్రీ క్వాలిఫికేషన్స్ అనమాట. ఇంటర్ డిగ్రీలో ఎలా ప్రిపేర్ అయ్యాడు ఇవన్నీ వాళ్ళు చూస్తారు మీ బయోడేటాల ఫామ్లో. గుర్తుపెట్టుకోవాలి, ఆ బయోడేటా ఫామ్ అనే పదం ఉపయోగిస్తాను. ఆ బయోడేటాలు అన్నీ అబ్జర్వ్ చేస్తారు, మీ ట్రాక్ రికార్డ్, ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది ఎవ్రీథింగ్ దే విల్ అబ్జర్వ్. జస్ట్ పట్టేస్తారండి, చాలా ఈజీగా పట్టేస్తారన్నమాట. లేదు నేను మొత్తం ఐఏఎస్ ఐపీఎస్లో ప్రిపరేషన్ చేస్తున్నానంటే మిగిలిన నాలెడ్జ్ నీకు లేనట్టు, అప్పుడు నువ్వు ఐఏఎస్ ఐపీఎస్కి ఎలిజిబిలిటీ కాదు. అందుకే ఇంటర్తో పాటు డిగ్రీలు చేసి మళ్ళీ పాతకాలం డిగ్రీలు చేసి ఏమీ లేకుండా వెళ్ళిపోయి నేను సర్వీస్ చేసేస్తానంటే దేశం నువ్వు ఏం చేయలేవు. అందుకే వాళ్ళు అంతా ఎలిమినేట్ చేసేస్తున్నారు. చూడండి, ఎక్కువ టెక్నాలజికల్, అసలు ఇంటర్మీడియట్ వరకే, డిగ్రీ అయ్యేంత వరకే అసలు ఐఏఎస్ అనేది తెలియనోడు కూడా కూర్చుంటే అద్భుతంగా ప్రిపేర్ అవ్వదు. దానికి కావాల్సింది 21 సంవత్సరాల నుండి 32 సంవత్సరాలు. ఎస్సీ ఎస్టీ బీసీలు కొంత ఉమెన్కి కొంచెం రిజర్వేషన్ ఉంటుంది, ఎస్సీ ఎస్టీ బీసీలకి కొంచెం రిజర్వేషన్ ఉంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కాస్త రిజర్వేషన్ ఉంది, వాళ్ళకి 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఎగ్జామ్షన్ ఉంది. కాబట్టి 21 నుండి 32 వరకు అందరూ ప్రిపేర్ అవ్వచ్చు. ఓసీకి కొన్ని అటెంప్ట్లు, ఎస్సీ ఎస్టీ బీసీలకి ఇన్ని అటెంప్ట్లు, అన్లిమిటెడ్ అటెంప్ట్స్ ఉన్నాయి. కాబట్టి మీరు ఎప్పుడు ప్రిపేర్ అయినా అవ్వచ్చు. లేదు నేను ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వాలంటే అవసరం లేదు. కానీ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, 0.2% సక్సెస్ రేట్ ఉంది. కాబట్టి ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్లు ప్రిపేర్ అవుతున్నారు అంటే మీకు ఫస్ట్ ఒకటి ఉండాలి. ఒక తెలుగులో సామెత ఉంటుంది అనమాట, కీడెంచి మేలెంచాలని. ప్రిపేర్డ్ ఫర్ ది వర్స్ట్, ఇక్కడ కీడెంచే మేలెంచాలి. లేదు నేను ఆల్టర్నేటివ్ పెట్టుకోకుండా ఐఏఎస్ఏ అయిపోతాను అంటే ఇక్కడ అయితే అవ్వదండి, ఇది అవ్వదు. లేదు నేను ఇంకో జాబ్ చూసుకుని ఐఏఎస్ ప్రిపేర్ అవ్వమంటున్నారు అంటే అందరూ ఇదే అంటారన్నమాట, నువ్వు ముందు జాబ్ చూసుకోమ్మా తర్వాత ఐఏఎస్ ప్రిపేర్ అవ్వని చెప్తే నేను కూడా ఒకప్పుడు అలాగే ఫూలిష్గా చూసేవాళ్ళని వాళ్ళని. ఏమనంటే ఎందుకంటే జాబ్ లేకుండా ఐఏఎస్ ప్రిపేర్ అవ్వకూడదా, నేను ఐఏఎస్ అనేది ఎట్టి పరిస్థితులు అవ్వాలని పెట్టుకున్నా, సింగిల్ ఫోకస్ దాని మీదే దృష్టి పెడతా, నేను డైవర్ట్ చేయనని చెప్తానమాట. కానీ ఇక్కడైతే ఇది వర్కౌట్ అవ్వదండి, ఇట్స్ నాట్ అప్లికేబుల్ ఇన్ దిస్ కాంటెక్స్ట్. ఎందుకంటే సక్సెస్ రేట్ 0.2%. 10 లక్షల మంది అప్లికేషను ప్రిలిమినరీ లెవెల్లో పెడితే చివరికి మిగిలేదు 1000 మంది. అందువల్ల అవ్వదు. ఇప్పుడు నేనే ఉన్నాను, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, వెంట్ టు 3 యూపీఎస్సీ ఇంటర్వ్యూస్. కానీ తర్వాత స్టేట్ గవర్నమెంట్లో జాబ్ కొట్టుకుని తర్వాత ఇలా కెరీర్ బిల్డప్ చేసుకున్నా. కానీ నాతో పాటు ఇంకా పెళ్ళిళ్ళు అవ్వకుండా అశోక్ నగర్, ఢిల్లీ, రాజేంద్ర నగర్లో అలాగే ఉంటారు 40లో 50లో. చాలా దారుణమైన హారిబుల్ సిచ్యువేషన్ వాళ్ళది. చూడండి వెళ్ళిన టెర్రరిస్టులు, ఎందుకంటే చాలా దారుణమైన పరిస్థితులు, సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఢిల్లీలో. గుర్తుపెట్టుకోండి, ఢిల్లీలో సూసైడ్ రేట్ ఎక్కువ సివిల్ సర్వెంట్స్లో ప్రిపేర్ అయ్యేవాళ్ళు. అందుకే ఇండియా వైడ్ అది డిస్కషన్ కూడా వెళ్ళింది. ఎందుకంటే సక్సెస్ రేట్ రాదు. ఈ లోపు వాడు ఎంబీబీఎస్ చేసిన, ఐఐటీ చేసిన ఆ కెరీర్ కూడా రాదు, జూనియర్లు పైకి వెళ్ళిపోతూ ఉంటారు. అందుకనే ఆల్టర్నేటివ్ డిగ్రీ బాగుండాలి. ఐఏఎస్ ప్రిపేర్ అవ్వాలనుకుంటే ముందు చిన్న జాబ్ ఉండాలి, లేదా ప్రొఫెషనల్ కోర్స్ చేసి వెళ్ళిపోయేటట్టు ఉండాలి. సో లేదా ఐఏఎస్ రాకపోతే ఇది నాకు ఉంది అంటేనే నువ్వు కాన్ఫిడెంట్గా ప్రిపేర్ అవుతావు. లేకపోతే నీతోటి వచ్చిన వాళ్ళు సోషల్ లైఫ్ ఉంటుంది, మ్యారేజ్ అయిపోవాలంటే డిగ్రీ అయ్యేటప్పటికి మ్యారేజ్ 25-20 బిలో 30 లోపు అవ్వాలి అనేది ఒకటి ప్రెజర్ ఉంటుంది. మనం సొసైటీలో ఎనీయో మనం సోషల్ బీయింగ్ కాబట్టి తల్లిదండ్రుల నుంచి ప్రెజర్స్ ఉంటాయి, వాళ్ళకి ఆస్పిరేషన్స్ ఉంటాయి. మన తోటోళ్ళు వెళ్ళి సంపాదిస్తూ ఉంటారు, ఎంతసేపు డిపెండెంట్గా ఉంటాం, పారాసైట్గా ఉంటాం. కాబట్టి ఒక సంపాదన రావాలి, అలా ఉంటేనే నువ్వు ఐఏఎస్ అవ్వగలుగుతావు. 2 యూపీఎస్సీ కూడా అదే చూస్తుంది, అదే అబ్జర్వ్ చేస్తుంది. వీడు జాలీగా చక్కగా ప్రిపేర్ అయ్యి అన్నీ అబ్జర్వ్ చేశాడా, టెన్షన్లో ప్రిపేర్ అయ్యాడా? ఈ టెన్షన్లో ఒత్తిడి ఉన్నప్పుడు నువ్వు ఎలా అవుతావు? నువ్వు ఒత్తిడిలో ఉండి ఇంటర్వ్యూకి వెళ్ళినా వెనక్కి తిరిగి వస్తారు మీరు. చాలా డేంజర్ అన్నమాట. అందుకనే ఐఏఎస్ ఐపీఎస్లు అవ్వాలనుకుంటే
డిగ్రీతో పాటు మీరు ప్రిపేర్ అవ్వండి, చక్కగా ప్రిపేర్ అవ్వండి. కానీ డిగ్రీలతో పాటు మీరు న్యూస్ పేపర్ చదివితే సరిపోతుంది అంతే. తర్వాత మీరు యూపీఎస్సీ సిలబస్కి వెళ్ళి కోచింగ్ తీసుకుని చక్కగా ప్రిపేర్ అవ్వండి. కానీ మీన్ టైంలో జాబ్ అనేది వదలకూడదు. ఆల్టర్నేటివ్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో ఐఏఎస్ ప్రిపరేషన్కి వెళ్ళకూడదు. ఆల్టర్నేటివ్ ఉన్న తర్వాతే వెళ్ళండి, వెనక్కి తిరిగి రండి. అవసరమైతే పీకెస్ట్ ప్రిపరేషన్ టైంలో 6 months లేదా 1 year డెడికేటెడ్గా ఉండాలి. మిగిలిన టైం అంతా జాబ్ చేస్తూనే ఉండాలి. ఇలాంటి వాళ్ళే ఎక్కువ ఐఏఎస్ ఐపీఎస్లు సంపాదించారు. కానీ మంచి డిగ్రీ ఉన్నవాళ్ళు, బీఏలు చదివిన వాళ్ళు చూడండి, ఇప్పుడు రేట్ చూసినా బీఏ చదివే వాళ్ళు రేటు సక్సెస్ రేట్ అక్కడ 5% కూడా లేదు. అంటే ఏంటి, వాళ్ళకి రావడం లేదు. డిగ్రీలతో పాటు ఐఏఎస్ ప్రిపేర్ అయిన వాళ్ళు అసలు 0 అయిపోయారన్నమాట. కాబట్టి ఇంటర్మీడియట్ డిగ్రీలతో పాటు ఐఏఎస్ ప్రిపేర్ అవుతూ న్యూస్ పేపర్ కూడా చదవండి, లాంగ్వేజ్ డెవలప్ చేసుకోండి. కానీ డిగ్రీలో ఉన్న కోర్సులని పెద్ద ఏఐ లాంటి కోర్సులు తీసుకుని బీటెక్లు చేసుకుంటూ టాప్ మోస్ట్ ఎకనామిక్స్ అని మంచి కోర్సులు చేసుకుంటేనే ఐఏఎస్ ప్రిపేర్ అవ్వండి. కానీ డెడికేటెడ్గా దాని ప్రిపరేషన్ మీకు 21 దాకా అవసరం లేదు. ఓకే సార్, ఇంకొకటి ఈ సివిల్ సర్వీసెస్కి మీరు చెప్పినట్లుగా ఈ బేసిక్ క్రైటీరియాతో పాటు ప్రిపరేషన్తో పాటు ఎటువంటి గైడెన్స్, ఎటువంటి అవేర్నెస్ ఉండాలంటారు స్టూడెంట్కి? ఎస్ అండి, ఇప్పుడు ఈ ఐఏఎస్ ప్రిపేర్ అవ్వడానికి ఐపీఎస్ ఐఎఫ్ఎస్ లాంటిలో గైడెన్స్ ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్ విల్ ప్లే వైటల్ రోల్ అనమాట, పైవోటల్ రోల్. ఇన్ఫ్యాక్ట్ ఎంతటి రోల్ అంటే గైడెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఎందుకంటే ఇట్స్ నాట్ ఓన్లీ నాలెడ్జ్ అక్వైర్ చేసేస్తే సరిపోదు. అక్కడ సిలబస్ ఉంది, యూపీఎస్సీ అద్భుతమైన సిలబస్ ఇస్తుందన్నమాట. ఏ జాగ్రఫీలు ఉంటాయి, ఎన్నో సబ్జెక్టులు ఉంటాయి, 7 పేపర్స్ ఉంటాయి, స్కోరింగ్ పేపర్స్. 1750 మార్క్స్ మెయిన్స్లో ఉంటుంది. అదేవిధంగా ప్రిలిమినరీ 400 మార్క్స్కి ఉంటుంది. ఫిలిమ్స్ క్రాస్ అయితే మెయిన్స్, తర్వాత ఆప్షనల్, అక్కడ 4 జనరల్ ఎస్ఏ ఉంటుంది, తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. వీటన్నిటిలో ఒక కెరీర్ని బిల్డప్ చేసే ఒక అద్భుతంగా ఉంటుంది అనమాట. ఈ నాలెడ్జ్ అక్వైర్ చేస్తూనే ఈ అప్లికేషన్ పార్ట్ ఇంపార్టెంట్, యాప్టిట్యూడ్ ఇంపార్టెంట్, ఎథిక్స్ ఇంపార్టెంట్. ఇవన్నీ అంత ఈజీగా వచ్చే సబ్జెక్టులు కాదు. కొన్ని మీరు అక్వైర్ చేసుకుంటారు, కానీ ఒక గైడెన్స్, ఎక్స్పర్టైజ్ గైడెన్స్లో మీరు వెళ్ళగలిగితే మీ ఐఏఎస్ ప్రిపరేషన్ అనేది ఈజీ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఎక్కడికక్కడ గైడెన్స్ ఉన్నాయి, థౌజండ్స్ ఆఫ్ ది ఐఏఎస్ ఫ్యాకల్టీస్ ఉంటాయి. ఇప్పుడు ఆన్లైన్ రావడం వల్ల ఎక్కడికక్కడ మనకు గైడెన్స్ వస్తుంది. ఆ గైడెన్స్ని జాగ్రత్తగా తీసుకుని, ఎస్పెషల్లీ మీ అంతటికి మీరే ప్రిపేర్ అయినా రాదా అనుకుని అంటే రాదని నేనైతే చెప్పనండి, అవుద్ది. ఎందుకంటే ప్రతి సంవత్సరం యూపీఎస్సీ సెలెక్ట్ చేసే 1000 మంది ఐఏఎస్ ఐపీఎస్లో ఇలాంటి సివిల్ సర్వీసెస్లో గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని, 25% వరకే రస్టిక్ పీపుల్ అంటే రూరల్ ఏరియాస్ నుంచి వస్తున్నారంట. మనం నార్త్ ఈస్ట్ రూరల్ ఆఫ్ ది రూరల్ రిక్షా పుల్లర్స్ కొడుకులు, పని మనుషులు కొడుకులు, వీళ్ళు ఎలా వస్తారండి? వాళ్ళ గైడెన్స్ కూడా డబ్బులు లేవు, వాళ్ళకి ఏమీ లేదు, ఏదో ఒక జాబ్ చేసుకుంటూ ప్రిపేర్ అవుతున్నారు. అంటే 1/4 అంటే 25% మంది డౌన్ టోడెన్ సెక్షన్ చూస్తున్నారు. అంటే వాళ్ళే ప్రిపేర్ అయ్యారు. న్యూస్ పేపర్లో గైడెన్స్ తీసుకోవడం, ఆన్లైన్లో గైడెన్స్ తీసుకోవడం, ఇలా తీసుకునే ప్రిపేర్ అయిపోయారు. అంటే గైడెన్స్ అంటే ఎన్నో మార్గాలు ఉంటాయి అన్నమాట. పాత వాళ్ళు చదివిన ఎక్స్పీరియన్సెస్ నుంచి, బుక్స్ నుంచి, ఇలా మనకి డిటర్మినేషన్ అంటూ ఉంటే మార్గం అదే వస్తుంటుంది అనమాట. ఈ విధంగా ఏదో ఎక్స్పర్ట్ గైడెన్స్ తీసుకుంటే మాత్రం వండర్స్ జరుగుతుందండి. తొందరగా మీకు సర్వీస్ వచ్చేస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే లిమిటెడ్ పీరియడ్ ఉంటుంది. కానీ ఆల్టర్నేటివ్గా ఒత్తిడితో ప్రిపేర్ అవ్వకూడదు, ప్రెజర్తో ప్రిపేర్ అవ్వకూడదు. కార్పొరేట్ స్టైల్ ఆఫ్ ప్రిపరేషన్ ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ ది టు బికమ్ ఐఏఎస్ ఐపీఎస్ అండి, అది గుర్తుపెట్టుకోవాలి. సార్, ఇంకొకటి మనకి ఎన్నో నెంబర్ ఆఫ్ మనకి కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి, సివిల్ సర్వీసెస్కి సంబంధించి ఫ్యాకల్టీ సెంటర్స్ ఉన్నాయి. అంటే మనం ఏది చూస్ చేసుకోవాలి, ఏది సెలెక్ట్ చేసుకోవాలి అనేది ఎలా మనం తెలుసుకోవాలి సార్? ఎస్ అండి, ఇప్పుడు పుట్టగొడుగులా కోచింగ్ సెంటర్స్ ఉంటాయి, దారుణంగా ఉంటాయి. ఇప్పుడు రాజేంద్ర నగర్, కరోల్ బాగ్, ఢిల్లీ నిండా అవే ఉంటాయి, వందలాది వేలాది ఉంటాయి. వేలాది ఫ్యాకల్టీ నేను ఇస్తానంటూ ఉంటారు. హైదరాబాద్లో అశోక్ నగర్ అని, గాంధీనగర్ అని, బెంగళూరు, చెన్నై, లక్నో, జైపూరు, ముంబై, పూణే, కోల్కతా, ఈవెన్ గౌహతి అక్కడ కూడా వచ్చేసినాయి. ఇండియాలో ఉన్న 2 tier టౌన్స్లో కూడా ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఆన్లైన్లో థౌజండ్స్ కనిపిస్తాయి. చాలా ఎక్స్పర్ట్స్గా సోషల్ మీడియాలో, యూట్యూబ్లో కనిపిస్తారు, నేను ఇది ఇస్తానని. కానీ ఒకటేనండి, కోచింగ్ ఇన్స్టిట్యూట్కి ఎలా ప్రిపేర్ అవ్వాలంటే మీకు ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టు, మీరు కోచింగ్ ఇన్స్టిట్యూట్ వల్ల మీకు ఐఏఎస్ ఐపీఎస్లు రావు, గుర్తుపెట్టుకోవాలి. ఏదో జేఈ ర్యాంకులు అయినా వచ్చేస్తాయేమో, నాలెడ్జ్ ఇస్తారు, దే కెన్ ఇంపార్ట్ నాలెడ్జ్ టు యూ, ఓకే నీకు వచ్చేస్తుంది. కానీ ఇక్కడ నాట్ ఓన్లీ నాలెడ్జ్, కోచింగ్ ఇన్స్టిట్యూట్లు నాలెడ్జ్ ఇస్తాయి, మరి మిగిలిన ఎవరు డెవలప్ చేస్తారంటే కుదరదు. అంటే కోచింగ్ ఇన్స్టిట్యూట్లో ఫ్యాకల్టీ యొక్క క్వాలిఫికేషన్స్ ఇంపార్టెంట్. వాళ్ళు మాకు పిహెచ్డి నుంచి తెస్తున్నాం, జేఎన్యూ నుంచి తెస్తున్నాం,
టాప్ మోస్ట్ యూనివర్సిటీ ఫ్యాకల్టీస్ ఉన్నారు అంటే వాళ్ళ వల్ల మీకు ఏమీ రాదు. ఏమీ లేని ఐఏఎస్ అనుభవం ఉందా లేదా కావాలి. ఫ్యాకల్టీస్కి ఐఏఎస్ అట్లీస్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళిన అనుభవం ఉంటేనే వాళ్ళు మీకు కోచింగ్ ఇవ్వగలుగుతారు, గుర్తుపెట్టుకోవాలి. అలాంటి కోచింగ్ ఎంతసేపు ర్యాంకులు ఫోటోలు వేసేసి మా నుంచి అంటే వాళ్ళు మీకు చెప్పేది ఏముండదు. దాని బదులు పెద్ద పెద్ద కార్పొరేట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ల కంటే చిన్న చిన్న ఫ్యాకల్టీలు చిన్న చిన్న రూముల్లో వాళ్ళు ఏదో కార్పొరేట్ స్టైల్ ఇన్స్టిట్యూట్లు పెట్టలేరు, పెట్టుబడులు పెట్టి వాళ్ళు చిన్న చిన్న ఇన్స్టిట్యూట్లు పెడతారు. ఏదో ఒక పర్సన్ ఏదో ఒక అనుభవం ఉన్న ఫ్యాకల్టీని పట్టుకుంటే తొందరగా మీరు ఐఏఎస్ అవుతారు, గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని నేను పెద్ద పెద్ద ఇవి ఉన్నాయి 30,000 ఇవి కన్సెషన్స్ ఇస్తున్నారు జాయిన్ అయిపోతే రాదనమాట. అందుకనే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అంటే 1 yearలో నేను ఐఏఎస్ కొట్టేయాలి, 2 yearsలో కొట్టేయాలి, ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో అయిపోద్ది. 1 year తర్వాత వాళ్ళు వెళ్ళగానే చెప్తారు కౌన్సిలింగ్లో, నీకు 1 yearలో 2 yearsలో మీ అమ్మాయికి అబ్బాయికి నేను ర్యాంక్ తెప్పించేస్తా, మా ఇన్స్టిట్యూట్లో టాప్ 10 ర్యాంకులు కొట్టారు, ఇగోండి ఫోటోలు ఇగోండి అని వాళ్ళతో ఇంటర్వ్యూలు చెప్పిస్తారు. లేకపోతే అంతకు ముందు ర్యాంక్ కొట్టిన ఒకరిని తీసుకొచ్చి కూర్చోబెడతారనమాట. ఆయన ఎందుకో 1 లక్షకు ఆశపడి ఉంటాడు. ఇవన్నీ జరిగే తంతేనండి. అది లేకపోతే నాకు ఇప్పుడే కెమెరా ముందుకు వచ్చాను పెద్ద పబ్లిసిటీ వచ్చేస్తుందని వాళ్ళ తరపున అమ్ముడిపోతాడు ఆయన వచ్చేసి అలా చాలామందిని చూసాం అనమాట. వచ్చేసి ఇదిగోండి ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్ అయిపోండి, ఈ మేడం దగ్గర జాయిన్ అయిపోండి, ఈ సార్ దగ్గర జాయిన్ అయిపోండి, ఎంతమందినైనా ఐఏఎస్లు చేసేస్తారు మీకు అంతే, ఇక్కడ జాయిన్ అయితే ఐఏఎస్ వచ్చినట్టు అని చెప్తారన్నమాట. తీరా అక్కడికి వెళ్తే ఒక 6 నెలల తర్వాత మీకు అర్థమవుతుంది, అబ్బా ఇక్కడ నాకు జీవితం పోయిందని. కానీ అప్పటికే ఫీజు కట్టి ఉంటారు. మీ తల్లిదండ్రులు ఏదో కష్టపడి ఒక 2-3 లక్షలు తెచ్చి పెడతారు. వాళ్ళని ఇక్కడ ఫీజు వీళ్ళు ఇవ్వరు, విత్డ్రాలు చేసుకోలేరు. మీ తల్లిదండ్రులు మళ్ళీ ఇంకో చోట ఇవ్వడానికి ఇంకో 3 లక్షలు వాళ్ళు పెట్టలేరు. ఇక్కడే కాంప్రమైజ్ అవుతారు, అక్కడే మీ జీవితం పోయింది. అందుకనే ఎప్పుడు ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ అనేది అన్ని సబ్జెక్టులో ఎక్స్పర్ట్ కాదు, గుర్తుపెట్టుకోవాలి. ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్ కూడా అన్ని సబ్జెక్టులు ఇవ్వగలిగే కెపాసిటీ ఉండదు. దాని బదులు మీరు ఏం చేయాలి, ఒక్కొక్క వెల్ ఎక్స్పర్టైజ్ని చూసుకోవాలి. హైదరాబాద్లో ఢిల్లీలో ఇలాంటి లభిస్తాయి, చిన్న చిన్న టౌన్స్లో ఉండవు. అక్కడికి వెళ్ళిపోతే అక్కడ హాస్టల్ ఫీజులు ఎక్కువ, చాలా ఘోరం. 6 నెలల నుంచి 1 year పాటు ఆ ఏరియాలో ఉండాలి. ఈ టైంలో ఒక్కో సబ్జెక్ట్ ఒక్కొక్కళ్ళ దగ్గర తీసుకోవాలి. మీరు వెళ్ళిపోయి మళ్ళీ మీరు ఆల్టర్నేటివ్ జాబ్లో ప్రిపేర్ అవ్వాలి. ఆల్టర్నేటివ్ జాబ్ చేసుకుంటేనే ప్రిపరేషన్ చేసుకోవాలి. తర్వాత లైఫ్ క్రమశిక్షణ కావాలండి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా. ఈ లైఫ్ టైం అనేది మేనేజ్ చేసుకోవాలి. అందుకని ముందే చెప్తున్నా, ఇంటర్మీడియట్ డిగ్రీలతో పాటు ఐఏఎస్ కాలేజీలో జాయిన్ అవ్వకుండా చక్కగా మీరు పని చేయొచ్చండి. ఈ ఇంటర్ డిగ్రీలు చదివేటప్పుడు మీ జీవిత క్రమశిక్షణ పెట్టుకోండి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్ని గంటలు ప్రిపేర్ అవుతున్నా. లాంగ్వేజ్ డెవలప్ చేసుకోండి. న్యూస్ పేపర్ బాగా చదవండి, ఎస్పెషల్లీ హిందూ న్యూస్ పేపరు. మంచి న్యూస్ యాప్స్ డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు అన్నీ ఉన్నాయి, యూట్యూబ్ వీడియోల్లో కూడా ఫ్రీ కోచింగ్లు అయ్యి వస్తున్నాయి. వాటిని డెవలప్ చేయండి. మీ సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ప్రతిరోజు ఎంత అని ప్రిపేర్ అవ్వండి. తర్వాత వెళ్ళి అయిన తర్వాత ఒక 1 year 6 months నుంచి 1 year దానికే డెడికేటెడ్గా కూర్చోండి. 14 hours చదవండి, 8 hours చదవండి, ఎంత అనేది ఇంపార్టెంట్. తర్వాత రాయండి, వేయండి. ఒక రాయి తగలకపోతే వెళ్ళి ఆల్టర్నేటివ్ జాబ్, లేదా మళ్ళీ కొట్టుకునే చూడండి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషను. సో మీరు ఎట్టి పరిస్థితుల్లో ఐఏఎస్ ఐపీఎస్ ప్రిపేర్ అవ్వాలి అంటే ఆల్టర్నేటివ్ ఉంటేనే దానికి ప్రిపేర్ అవ్వాలి. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం పెట్టాలి, క్రమశిక్షణ అలవాటు చేసుకోవాలి లైఫ్ ఇదంతా. సో కొన్ని కెరీర్ డెవలప్మెంట్ లేకపోతే అక్కడ యూపీఎస్సీ మనం పరిగణించాలి. అందువల్ల ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్ ఒక 1 yearలో ఇది ఒక ప్రాసెస్ అనమాట, ఒక సైక్లిక్ ప్రాసెస్. ఏదో ఒక ఎగ్జామ్తో అయ్యేది కాదనమాట. అది ఫెయిల్ అయ్యారనుకోండి మళ్ళీ ప్రిలిమినరీ నుంచి వెళ్ళాలి, మళ్ళీ వైకుంఠపల్లి ఉంటుంది. కాబట్టి ఎంతో ఒత్తిడితో కూడా దాన్ని ఒత్తిడి తట్టుకోవాలి. ఈ ఒత్తిడి ఎప్పుడు తట్టుకుంటారో ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి. మీకు ఆల్టర్నేటివ్గా సంపాదన ఇంకో జాబ్ నాకు రెడీగా ఉందంటే ఒత్తిడి తట్టుకుంటారు, గుర్తుపెట్టుకోవాలి. చాలా డేంజర్ ఇది. సూసైడల్ డిప్రెషన్ వస్తుంది, అందుకే సూసైడ్లు అవుతున్నాయి. ఎందుకంటే కంపల్సరీ నాకు ఇది ఐఏఎస్ రాకపోతే నాకు ఆల్టర్నేటివ్ ఉంది, మళ్ళీ నా మ్యారేజ్ చేసుకోవచ్చు, నా తల్లిదండ్రులు సాటిస్ఫై వచ్చు, ఫ్రెండ్షిప్ మొత్తం సొసైటీలో నేను బతకగలననే ఒకటి ఉంటేనే మీరు ఒత్తిడి తట్టుకోగలుగుతారు. అంతేగాని ఎవరో కొట్టేశారు, వాళ్ళు చెప్పేశారు, ఫస్ట్ అటెంప్ట్లో కొట్టేశారంట, తర్వాత నేను కూడా కొట్టేస్తాను, నేను కొట్టలేనని నాకు నువ్వు తోపు అవ్వచ్చండి. ఐఐటీలో ఆల్ ఇండియా ర్యాంకర్ అవ్వచ్చు మీరు, కానీ ఐఏఎస్లో ఫిలిమ్స్ పాస్ అవ్వని వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఈ అనుభవం అంతమాట. ఈ అనుభవంతో ఎన్నో వేల మందిని నేను చూసి చెప్తున్నమాట. ఇంటరు డిగ్రీలతో పాటు ఎట్టి పరిస్థితుల్లో ఐఏఎస్ ప్రిపేర్ అవ్వద్దు, ఎస్పెషల్ ఆ కాలేజీల్లో జాయిన్ అయ్యి ప్రిపేర్ అవ్వద్దు. ఇంటరు డిగ్రీ అందరూ ఎలా చదువుతారో కామన్గా పెద్ద చదివేసుకోండి. దాంతోపాటు న్యూస్ పేపరు, లాంగ్వేజ్ డెవలప్ చేసుకోండి. డిగ్రీ అయిపోయిన తర్వాత చక్కగా ఒక 6 నెలలు కూర్చోండి, అప్పుడే ఫండమెంటల్స్ అవుతాయి. 6 నెలలకు 1 year కోచింగ్ తీసుకోండి. చక్కగా వెళ్ళండి, ఢిల్లీ, హైదరాబాద్లో మంచి ఏరియాలకు వెళ్ళిపోండి. సివిల్ సెంటర్స్ అని ఉంటాయి అక్కడికి వెళ్ళిపోయి 1 year ప్రిపేర్ అయిపోండి. అప్పటికే మీరు ఫండమెంటల్ న్యూస్ పేపర్ చదవడం ఇవన్నీ రావాలి, లాంగ్వేజ్ పికప్ అవ్వాలి,
భాషా ప్రావీణ్యత అయిపోయి అక్కడికి వెళ్ళి 1 ఇయర్ డెడికేట్ చేయండి. 1 or 2 years తర్వాత రాకపోతే మీరు వెళ్ళి మీ ఆల్టర్నేటివ్ జాబులు జాయిన్ అయిపోతూ ప్రిపేర్ చేయండి. ఇప్పటివరకు ఐఏఎస్ ఐపీఎస్లో టాప్ ర్యాంకులు వచ్చిన వాళ్ళందరూ ఏదో జాబ్ చేసుకుంటూ ప్రిపేర్ అయిన వాళ్ళే, గుర్తుపెట్టుకోవాలి ఇది. అంతేగాని ఐఏఎస్ అనేది లాస్ట్ చెప్తున్నాను, ఐఏఎస్ అనేది నాలెడ్జ్ ఒకటే కాదు, నాలెడ్జ్తో పాటు ఇంకో ఏదో ఉంటుంది. దట్ ఇస్ ద యూపీఎస్సీ పల్స్. ఈ పల్స్ని ఇంపార్ట్ చేసుకోవడానికే అద్భుతమైన గైడెన్స్ అవసరం అవుతుంది. లేకపోతే స్వయంగా కూడా ఏకలవ్యులుగా సంపాదించవచ్చు. ఎక్కువ న్యూస్ పేపర్ చదివి బాగా బుక్కులు చదువుతుంటే దేశ సేవ వీటి కోసం తెలుస్తుంది, ఆ విధంగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఐఏఎస్ అనేది మనం 1వ తరగతి నుంచి డిగ్రీ దాకా చదివిన ప్రతి విషయం కూడా అక్కడ ఉంటుంది. ఒక అనంతమైన ఎగ్జాము, బట్ గైడెన్స్తో చక్కగా చదివితే ఇట్స్ ఎ వెరీ సింపులెస్ట్ ఎగ్జామ్. నేను ఒకటి చెప్తున్నా, గ్రూప్ 2లో బ్యాంకింగ్ జాబుల కంటే ఐఏఎస్ అవ్వడమే ఈజీ, ప్రొవైడెడ్ ఇఫ్ యూ అండర్స్టూడ్ అండ్ ఇఫ్ యూ ఫాలోడ్ ది రైట్ పాత్ ఇన్ ద ప్రిపరేషన్ స్టేజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, నిజంగా ఇలాంటి ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ ఈ అన్నిటి కూడా సాధించాలనుకునే వారికి ఎన్నో కన్ఫ్యూషన్స్, ఎన్నో క్వశ్చన్స్ ఉన్నాయి. ఈరోజు మీరు మాట్లాడిన దాంట్లో వారికి చాలా ఆన్సర్స్ దొరికాయని మేము అనుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, ఇలాంటి అత్యున్నత సర్వీసుల్లో విజయం సాధించాలని అందరికీ ఉంటుంది. కానీ ఎలా సాధించాలి, ఎటువంటి గైడెన్స్ కావాలి, ఎటువంటి ఎక్స్పర్ట్స్ కావాలి, ఫ్యాకల్టీని ఎలా చూస్ చేసుకోవాలి, ముఖ్యంగా మనకి మనం ఎటువంటి క్రైటీరియా పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా ఎంజీ రావు గారు చాలా ఆయనకున్న అనుభవంతో చాలా వివరంగా తెలియచేశారు. ఇలాంటి మరొక టాపిక్తో మళ్ళీ మీ 99 టీవీ కెరీర్ అండ్ గైడెన్స్లో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 99 టీవీ.